Hi friends, welcome to Anshu's library. Today's topic is proteins class 4. So previous classes లో కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా టాపిక్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ టుడే ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాము అబౌట్ ప్రోటీన్స్. సో టుడే క్లాస్లో ప్రోటీన్స్ టాపిక్ అనేది కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకున్నట్లు అవుతుంది. అండ్ ద నెక్స్ట్ కమింగ్ క్లాస్ లిపిడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ లెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ డ్యూ టు పెప్టైడ్ బాండ్. ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అనగానే మనకు ఒక అమైనో యాసిడ్ అనేది ఇంకో అమైనో యాసిడ్తో పెప్టైడ్ బాండ్ ద్వారా లింకేజ్ అనేది ఏర్పడుతుంది అండ్ ఒక ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అండ్ సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ అనగానే మనకేం గుర్తు రావాలి? ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లీటెడ్. ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్. Proteins can be denaturated by heat. హీట్ ద్వారా డీనాచురేషన్ అనేది జరుగుతుంది, అంటే ఇన్యాక్టివ్ అయిపోతాయి. ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ మిల్క్ ఈజ్ కెసిన్. వి నో దట్ కెసిన్ అనే ఒక ప్రోటీన్ అనేది మిల్క్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్బుమిన్స్ ఆర్ న్యూట్రల్ ప్రోటీన్స్. ఆల్బుమిన్స్ pH ఎంతండి? 6.75. It is a neutral protein. Milk casein is a glycoprotein. Milk casein ని మనం ఏ ప్రోటీన్గా చెప్పుకోవచ్చు? Glycoprotein. Beans are found to be deficient in methionine amino acid. బీన్స్ తీసుకున్నట్లయితే చిక్కుళ్ళు అంటాం కదా, ఆ బీన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు cereals ఆర్ డెఫిషియంట్ ఇన్ లైసిన్ అండ్ రిచ్ ఇన్ మిథియోనిన్. మిథియోనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సిరియల్స్లో అండ్ లైసిన్ అనేది తక్కువగా డెఫిషియెంట్గా ఉంటుంది. అమైనో యాసిడ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ పోలార్ అండ్ నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ దేర్ పొలారిటీని బట్టి పోలార్ అండ్ నాన్ పోలార్ అమైనో యాసిడ్స్గా గ్రూప్ చేయడం జరిగింది. And coming to wheat proteins such as gliadins and glutanins contain low level of polar side chains. మనకి వీట్ ప్రోటీన్స్లో ఏదైతే గ్లియాడిన్స్ అండ్ గ్లూటానిన్స్ అనే ప్రోటీన్స్ అనేవి ఉన్నాయో వాటిల్లో లో లెవెల్ పోలార్ సైడ్ చైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లెగ్యూమ్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ మిథియోనిన్ అండ్ రిచ్ ఇన్ లైసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మిథియోనిన్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. మనం బీన్స్లో కూడా డెఫిషియెంట్గా మిథియోనిన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. సో బీన్స్ అంటే లెగ్యూమ్స్ అనేవి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ డ్యూ టు పాలీఫీనోఆక్సిడేజ్ ఎంజిఎం ద్వారా మనకి ఎంజైమాటిక్ బ్రౌనింగ్. అండ్ వి నో దట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రా ఫ్రూట్స్ని కట్ చేసి మనం అలా పెడితే అది బ్రౌనింగ్ అనేది జరుగుతుంది, బ్రౌన్ కలర్లో టర్న్ అవుతాయి. ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఎంజిఎం పాలీఫినాల్ ఆక్సిడేజ్ ఎంజిఎం. అండ్ ప్రోటీన్ బయోసింథసిస్ బై రైబోజోమ్స్ రిక్వైర్స్ మెగ్నీషియం. సో రైబోజోమ్స్ అనే ప్రోటీన్ బయోసింథసిస్ బై రైబోజోమ్స్ రిక్వైర్స్ మెగ్నీషియం అనేది అంటే మెగ్నీషియం అనేది అవసరపడుతుంది. అండ్ దెన్ సల్ఫర్ ఈజ్ ప్రజెంటెడ్ ప్రైమర్లీ ఇన్ ద సెల్ ప్రోటీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిస్టీన్ అండ్ మిథియోనిన్. వి నో దట్ సిస్టీన్ అండ్ మిథియోనిన్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. దీస్ టూ అమైనో యాసిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సెల్ ప్రోటీన్. సెల్లో ఉండే ప్రోటీన్ అనేది సిస్టీన్ అండ్ మిథియోనిన్ అండి, అమైనో యాసిడ్, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. ఈచ్ రైబోజోమ్ consist of two unequal subunits composed of RNA and proteins. We know that ribosome anangani it consists of two unequal, not equal, two unequal subunits ane unnai. One is RNA and other one is proteins. Out of 20 amino acids, only 9 amino acids are essential for human life ki only 9 essential amino acids అనేవే మనకి ఎసెన్షియల్గా మనం చెప్పుకోవచ్చు, అంటే డైట్ ద్వారా మనం తీసుకునేవి. అండ్ ప్రోటీన్స్ విచ్ ఈల్డ్ ఓన్లీ అమైనో యాసిడ్స్ ఆన్ హైడ్రాలసిస్ ఆర్ నోన్ యాజ్
సింపుల్ ప్రోటీన్స్. మనం లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సింపుల్ ప్రోటీన్స్ అనగానే ఆన్ హైడ్రాలసిస్ విచ్ yield only amino acids. We know that such as albumins, globulins, glutalins, prolamines, scleroproteins, histones and protamines. And coming to conjugated proteins are those containing an amino acid combined with a non-protein material. So one amino acid is combined with either carbohydrate or a nucleic acid or a lipid. So it should be considered as a conjugated proteins. We know that glycoproteins, nucleoproteins. So these are some of the examples. And coming to the next important point, so I already told that examples of conjugated proteins are phosphoproteins, lipoproteins, nucleoproteins, glycoproteins and chromoproteins. And spelling tappu padindandi, sorry. And the next one is derived proteins are obtained by chemical or enzymatic methods. So derived proteins అనేవి ఎలా వస్తాయండి? కెమికల్ ఆర్ ఎంజైమాటిక్ మెథడ్స్ ద్వారా డిరైవ్డ్ ప్రోటీన్స్ అనేవి అప్టైన్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఆర్ ప్రోటీయేజెస్, పెప్టోన్స్ అండ్ పెప్టైడ్స్. సో దీస్ ఆర్ very important. So what are the derived proteins? Proteases, peptones, peptides ఎలా రిలీజ్ అవుతాయండి? కెమికల్ ఆర్ ఎంజైమాటిక్ మెథడ్స్ ద్వారా మనకి అప్టైన్ అయ్యేవి డెరైవ్డ్ ప్రోటీన్స్. సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ వి నో దట్ మీట్, మిల్క్, ఎగ్, pulses, beans, nuts. So these are the good sources of proteins. Protein molecules exhibit 4 structural forms. We know that primary, secondary, tertiary and quaternary. So these are the 4 structural forms. Denaturation refers to change in molecular structure of proteins. సో డీనాచురేషన్ అంటే ఏం చెప్పుకోవచ్చండి? ప్రోటీన్స్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది కనుక చేంజ్ అయితే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ డీనాచురేషన్. అండ్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్, దట్ ఈస్ కాల్డ్ మిల్లర్డ్ రియాక్షన్. మిల్లర్డ్ రియాక్షన్ అంటాం. మిల్లర్డ్ రియాక్షన్ అంటే నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్, అంటే వితౌట్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ పార్టిసిపేషన్ అనేది లేకుండానే బ్రౌనింగ్ అనేది కనుక ఫుడ్ మెటీరియల్స్ బ్రౌనింగ్ అనేది జరిగినట్లయితే ఆ రియాక్షన్ని మనం మిల్లర్డ్ రియాక్షన్ అనుకోవచ్చు. మనం చెప్పుకోవచ్చు బేకరీస్లో ఏదైతే కేక్స్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, అవి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అండ్ దెన్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంక్లూడ్, దీస్ ఆర్ ద ఫంక్షనల్ ప్రాపర్టీస్: ఎమల్సిఫయింగ్, ఫోమింగ్, వాటర్ అబ్జార్ప్షన్, బైండింగ్ and texture improvement. So these are the functional properties of proteins. The type of protein present in cereals are albumins, globulins, prolamines, prolamines lo gliadins and glutalins. So these are the proteins which are present in cereals. Cereals lo present ayye proteins, simple proteins. And coming to the next important point, the gliadins and glutalins are also known as gluten proteins. గ్లియాడిన్స్ అండ్ గ్లూటాలిన్స్ని ఏమని చెప్పుకోవచ్చు? గ్లూటిన్ ప్రోటీన్స్. వీటినే మనం ప్రోలమైన్స్లో ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సింపుల్ ప్రోటీన్స్లో ప్రోలమైన్స్లో గ్లియాడిన్స్ అండ్ గ్లూటాలిన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ద గ్లూటిన్ హ్యాస్ యూనిక్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లో ప్రాపర్టీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ బేకింగ్ బ్రెడ్ అండ్ అదర్ ప్రోడక్ట్స్. సో మనం బ్రెడ్ని బేక్ చేయడానికి కానీ అండ్ అదర్ ప్రోడక్ట్స్ని మేకింగ్ చేయడంలో మనకి ఈ గ్లూటిన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఏ యూనిక్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లోయింగ్ ప్రాపర్టీ. అండ్ దెన్ సీరియల్స్ కంటైన్ 6 to 12% ప్రోటీన్. దే ఆర్ జనరల్లీ డెఫిషియంట్ ఇన్ లైసిన్. లైసిన్ అనేది సీరియల్స్లో డెఫిషియంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు సింపుల్ ప్రోటీన్స్, జస్ట్ బ్రీఫ్గా ఒకసారి చూద్దామండి. సింపుల్ ప్రోటీన్స్ ఆల్బుమిన్స్ బ్లడ్లో అండ్ ఎగ్లో ఉంటాయి, వాటర్ సాల్యుబుల్. అండ్ దెన్ గ్లోబ్యులిన్స్ బ్లడ్, పొటాటో, గ్రౌండ్నట్స్ మన గ్లోబ్యులిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, వాటర్ ఇన్సాల్యుబుల్. గ్లూటలిన్స్ వీట్లో మనకి గ్లూటలిన్స్ అనేవి ఉంటాయి. ఎలాస్టిసిటీ అనేది దానికోసమే గ్లూటలిన్స్ ప్రజెంట్ అవ్వడం వల్ల వస్తుంది. ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్ న్యూట్రల్ సాల్వెంట్స్. న్యూట్రల్ సాల్వెంట్స్లో ఎందులో కూడా సాల్యుబుల్ అవ్వదు, అంటే వాటర్ తీసుకోవచ్చు అండ్ సాల్ట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ప్రోలమైన్ ఇన్ గ్లియాడిన్, వీట్, జియాన్, మేజ్, సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్. ప్రోలమైన్స్ అనగానే గ్లియాడిన్, జియన్,
సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్ 70-80% ఆల్కహాల్లో ప్రొలమైన్స్ అనేవి సాల్యుబుల్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఫైబ్రస్ ప్రోటీన్స్, ఎగ్జాంపుల్ కొల్లజన్, ఎలాస్టిన్, కెరాటిన్. వి నో దట్ హెయిర్ అండ్ స్కిన్లో ప్రజెంట్ అయి ఉండే ఇవన్నిటిని కూడా ఫైబ్రస్ ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు హిస్టోన్స్, బ్లడ్ ప్రోటీన్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ కమింగ్ టు ప్రోటమైన్స్, సాల్మన్ స్పర్మ్, సాల్మన్ ఫిష్ యొక్క స్పర్మ్స్లో మనకి ప్రోటమైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ కమింగ్ టు ద కాంజుగేటెడ్ ప్రోటీన్స్, ఫస్ట్ వన్ న్యూక్లియోప్రోటీన్స్. న్యూక్లియోప్రోటీన్స్ అనగానే గ్రూప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. దీస్ న్యూక్లియోప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆర్ఎన్ఏ అండ్ DNA. Glycoproteins అనగానే combined with these glycoproteins అనగానే the amino acids which are combined with carbohydrates. ఎగ్జాంపుల్ మ్యూసిన్ తీసుకోవచ్చు. అండ్ ఫాస్ఫోప్రోటీన్స్ అనగానే ఫాస్ఫరస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో మనం కెసినోజెన్, మిల్క్లో ఉండే కెసినోజెన్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫాస్ఫోప్రోటీన్. అండ్ అలాగే ఓవిటిలిన్, ఎగ్ యోక్ ఏదైతే పచ్చసొన అంటాం కదా, ఆ యోక్లో ప్రజెంట్ అయ్యే ఓవిటిలిన్ అనేది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫాస్ఫోప్రోటీన్. హీమోగ్లోబిన్ కంబైన్డ్ విత్ హీమ్, బ్లడ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లాక్టోప్రోటీన్స్, ఏ ప్రోటీన్ నార్మల్లీ ప్రజెంట్ ఇన్ మిల్క్లో ప్రజెంట్ అయ్యే ప్రోటీన్ లాక్టోప్రోటీన్. అండ్ కమింగ్ టు డెరైవ్డ్ ప్రోటీన్స్, మనం ఇందాక చెప్పుకున్నాం డెరైవ్డ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ బై కెమికల్ ఆర్ ఎంజైమాటిక్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్ కెసిన్, కర్డల్ మిల్క్ ఏదైతే మనకి విరిగిపోయినట్టు ఏదైతే కర్డిల్డ్ అంటున్నాం కాబట్టి పెరుగు టైప్లో ఏదైతే ఉంటుందో అందులో ఉండేది కెసిన్ ప్రోటీన్. అలాగే కోయాగ్యులేటెడ్ ఫైబ్రోనోజెన్, ఫిబ్రిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఏదైతే కోయాగ్యులేటెడ్ ఫిబ్రోనోజెన్ అనేది ఫిబ్రిన్ అనే దాంట్లో మనకి ఫిబ్రిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ మెటా ప్రోటీన్స్, molecules altered to form protein soluble in weak acid and alkalis. మెటా ప్రోటీన్స్ అనగానే మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఆల్టర్డ్, మనకి సమ్ చేంజెస్ అనేవి జరిగి విచ్ ఫామ్ ప్రోటీన్స్ అండ్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వీక్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ప్రైమరీ ప్రోటీన్ డెరైవేటివ్స్ అని అంటున్నాం. ఫస్ట్ ఏవైతే మనకి డిరైవ్ అయ్యే కెమికల్ అండ్ ఎంజైమాటిక్ మెథడ్స్ ద్వారా ప్రైమరీగా వచ్చే ప్రోటీన్స్ కెసిన్, అంటే మిల్క్ అనేది ఏదైతే పెరుగులాగా తయారవుతుందో అక్కడ ఫామ్ అయ్యే ప్రోటీన్ కెసిన్. అలాగే కోయాగ్యులేషన్ జరిగినప్పుడు ఫిబ్రినోజెన్ అనేది అందులో ఫామ్ అయ్యే ఫిబ్రిన్ అనేది కూడా ఒక ప్రైమరీ ప్రోటీన్ డెరివేటివ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మెటా ప్రోటీన్స్ అనగానే మాలిక్యూల్స్ ఏవైతే ఆల్టర్ అవుతాయో, ఆల్టరేషన్ అంటే చేంజెస్ అనేవి జరిగినప్పుడు ప్రోటీన్స్ అనేవి ఫామ్ అయితే వాటిని మెటా ప్రోటీన్స్ అనుకోవచ్చు. అండ్ కోయాగ్యులేటెడ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్, ప్రిసిపిటేషన్ బై హీట్, ఆల్కహాల్ కానీ హీట్ ద్వారా కానీ ఒక ప్రిసిపిటేట్ లాగా కనుక ఫామ్ అయితే వాటిని మనం కోయాగ్యులేటెడ్ ప్రోటీన్స్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎగ్ ప్రోటీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎగ్ని కనుక మనం హీట్ దగ్గర పెడితే అందులో ఉండే లోపల ఏదైతే ఉంటుందో మనకు సబ్స్టెన్స్ అనేది అదంతా కూడా కోయాగ్యులేషన్ అనేది జరుగుతుంది, ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ కోయాగ్యులేటెడ్ ప్రోటీన్. అండ్ కమింగ్ టు సెకండరీ ప్రోటీన్ డెరివేటివ్స్, ప్రోటియోజెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నాట్ కోయాగ్యులేటెడ్ బై హీట్. ఈ ప్రోటియోజెస్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, హీట్ ద్వారా కోయాగ్యులేషన్ అనేది జరగదు. పెప్టోన్ soluble in water, not coagulated by heat. And coming to peptides containing 2 or more amino acids, these peptides which contain 2 or more amino acids. And coming to incomplete proteins means neither maintain life nor support growth. అంటే ఏంటంటే ఎయిదర్ మన లైఫ్ని మెయింటైన్ చేయడానికైనా ఉపయోగపడతాయి ఈ ప్రోటీన్స్ అనేవి, లేదా గ్రోత్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్ most vegetable proteins except soya protein, maize. సో ఈ సోయా ప్రోటీన్స్ అండ్ మెయిజ్ అనేది కంప్లీట్ ప్రోటీన్స్గా మనం చెప్పుకుంటాము. బట్ వెజిటేబుల్ ప్రోటీన్స్ అన్నీ కూడా దాదాపుగా అంటే సీరియల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్స్గా మనం చెప్పుకుంటాం. అండ్ కంప్లీట్ ప్రోటీన్స్ అంటే విచ్ మెయింటైన్ లైఫ్ అండ్ సపోర్ట్ గ్రోత్. ఎగ్జాంపుల్ ఆల్ యానిమల్ ప్రోటీన్స్. Proteins are precursors of enzymes, antibodies, hormones and vitamins. Again, this is very important. Proteins are precursors of enzymes, antibodies, hormones and vitamins.
Protein is a Greek word and it means proteose means primary and discovered by Bergillus. Very important. Bergillus. Protein anangane protease. Protease ante means primary. అండ్ ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. మజిల్ ప్రోటీన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది కొల్లాజన్. సిల్క్ ప్రోటీన్, ఫిబ్రోలిన్. సిల్క్ ప్రోటీన్ అనగానే ఫిబ్రోలిన్ అనేది మనకు గుర్తు రావాలి. అండ్ దెన్ హెయిర్ అండ్ ఊల్ ప్రోటీన్, కెరాటిన్. ఇన్సెక్ట్ వింగ్ ప్రోటీన్, ఎలాస్టిన్. సోయాబీన్ ప్రోటీన్, వెరీ ఇంపార్టెంట్, గ్లైసెనిన్. వీట్ ప్రోటీన్, గ్లూటిన్. Rice protein, oraisin. Rice, we know that scientific name Oryza sativa. So అందులో ఉండే ప్రోటీన్ oraisin. Maize protein, zein. Regulatory protein, enzyme. Transport protein, myoglobin, hemoglobin. Removal of amino group from amino acid is called deamination. Very important అండి. రిమూవల్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్ నుంచి ఒక అమైనో గ్రూప్ని రిమూవ్ చేయడాన్ని డీఅమైనేషన్ అనుకోవచ్చు. ట్రాన్స్మినేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో గ్రూప్ విత్ కీటో యాసిడ్. సో ఇక్కడ మనం ఒక అమైనో గ్రూప్ని ఒక కీటో యాసిడ్తో కనుక రీప్లేస్ చేసినట్లయితే అంటే ఎక్స్చేంజ్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్అమైనేషన్. ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ యూరియా. ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోటీన్కి యూరియా అనేది ఎండ్ ప్రోడక్ట్. అండ్ ఎవ్రీ ప్రోటీన్ కంటైన్ అబౌట్ 16% నైట్రోజన్. Every protein contain about 16% nitrogen. Acidic and alkali behavior of protein amino acid called amphoteric nature. Very important, amphoteric nature. Glycine amino acid neither L nor D configurations present. So glycine అనే ఒక amino acid లో L or లేదంటే D configurations అనేవి present అయి ఉంటాయి. And casein content of milk represents about 80% of milk protein. సో మిల్క్లో ఏదైతే కెసిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుందో 80% మిల్క్ ప్రోటీన్గా మనం కెసిన్ని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రోటీన్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ class. Thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.